వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో అట్టహాసంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ సూర్యప్రతాప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బుధవారం జక్కల చెరువు సూర్యప్రతాప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి పామిడి ఇన్ఛార్జ్ ఈశ్వర్, గుమ్మనూరు నారాయణ స్వామి, శ్రీనివాసులు, జనసేన గుంతకల్ సమన్వయకర్త వాసగిరి మణికంఠ మరియు అతిరథ మహారథుల మధ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ డైరెక్టర్ సూర్యప్రతాప్ మరియు డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా గుత్తి చెరువు కట్ట వద్ద నుంచి రైతు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ సర్కిల్ వద్ద ఆసుపత్రి కమిటీ సభ్యులు ఎర్రగుడి రమేష్ ఆధ్వర్యంలో భారీ యాపిల్ గజమాలతో సత్కరించారు. అనంతరం గాంధీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ సూర్యప్రతాప్ మరియు డైరెక్టర్లను రైతులు మరియు కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు సూర్యప్రతాప్, వైస్ చైర్మన్ పామిడి కొట్టం మాలిక్ బాషా, పట్టణ మండల అధ్యక్షులు ఎంకే చౌదరి, బద్రివలి, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా, రమేష్, కార్యదర్శులు మారుతి ప్రసాద్, సాంబశివ, నాయకులు జక్కల చెరువు గోవింద్, లాయర్ సోము, బీజేపీ నాయకురాలు కందుల హేమ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కృష్ణాబాయ్, సుబ్బలక్ష్మి, సరస్వతి, నాగవీరమ్మ, భారతి, లక్ష్మి, కవిత, ఓబయ్య, వెంకటేష్, నాగేశ్వరరావు, హరికృష్ణ, ఓబులేషు, రంగారెడ్డి, నంద్యాల శివశంకర్ యాదవ్ మరియు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులు, సిబ్బంది, గుత్తి మరియు పామిడి టీడీపీ, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
లక్ష్యంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా తిరుగులేని నాయకుడు గుమ్మునూరు జయరాము తిరుగులేని నాయకుడు గుమ్మునూరు ధైర్యానికి वीडियो ये गाड़ी सामने ले ले उधर బాబు ఎనుకున్న జనాలతో ముందుకు వచ్చేయమ్మా ఎనుకున్న జనాలతో ముందుకు వచ్చేయండి ఇక్కడ ఉన్న జనాలతో ముందుకు వచ్చేయమ్మా దయచేసి ప్రతి ఒక్కరు ఎనుకున్న వాళ్ళతో ముందుకు వచ్చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి అక్కడ ముందు పెట్టాలి బాబు అక్కడ ముందు పెట్టమ్మా బాబా ఆడ ముందర పెట్టి తీసుకెళ్ళది అక్కడ ముందు పెట్టమ్మా బాబు ఆటో ముందు ఏ బాబు ఆటో ముందు బాబు వారికి పడతారా ఏ బాబు అంత కింది కంటే దిగండి అంత కింది కంటే దిగండి అంత కింది దిగండి అంత కింది దిగండి బాబు అంత కింది దిగండి బాబు అంత కింది దిగండి బండి మీద ఉండాల కింది దిగండి మన శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారు ఈ చేయి ఈ వెహికల్ బైక్ సార్ మీరంతా దిగా కోరుతున్నాం బాబు నిలబెట్టు మార్కెట్ అండ్ చైర్మన్ ప్రధాన గారిని వేదికకి దిగా కోరుతున్నాం అలాగే బాబు ఎవరెక్కుతాడమ్మా ఏ బాబు ఎవరెక్కుతాడు వెహికల్ మీద ఎవరెక్కుతాడు ప్లీజ్ దయచేసి ఎంత దిగా వస్తున్నాం మార్కెట్ చైర్మన్ మురళి ప్రధాని గారిని పైకి దిగా వస్తున్నాం రాజు పైగా అలాగే యువ నాయకులు బుద్ధి బాబుని చర్చ్ అంటే యువ నాయకులు వారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే పార్లమెంట్ అధ్యక్షులు ముందుకు మంచిగా కోరుతున్నాం. అలాగే శ్రీనివాస గారిని ముందుకు మంచిగా కోరుతున్నాం. ముందు సార్ ఓకే
ఏయ్, బాబు! ఏయ్, ఎలికి తీసుకోండి, బుజ్జి! ఏయ్, జోర్దాన్! అన్నా, వెనక ఉన్న వాళ్ళంతా ముందుకు వచ్చేయండి, వెనక ఉన్న వాళ్ళంతా ముందుకు వచ్చేయండి.
శాసనసభ్యులు జయరామన్న గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సత్కరిస్తున్నారు. అట్లా పట్టుకో. కేవలం రవాణా స్వీకారం అయిపోయిన తర్వాత పూలమాల సత్కరించే ఉంటుంది. ఇప్పుడు ఇదే పూలమాల వేసేకి ఎవరికి టైం లేదు. ఇప్పుడు ఏవో గుత్తి మండలం ఏవో గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర డైరెక్టర్ శ్రీ రమేష్ నాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ రావాల్సిందిగా ఆహ్వానించున్నాము. అలాగే మొత్తం మాలిక్ భాష ఉపాధ్యక్షుల వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చో చల్ల బాగున్నావు. సీట్ ఇచ్చినావు. చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం నేను వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు రూల్స్ మేరకు నడుచుకుంటూ రైతు ప్రయోజనాలను కాపాడుతానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
గుత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులుగా నియమించినందున వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు రూల్స్ మేరకు నడుచుకుంటూ రైతు ప్రయోజనాలను కాపాడుతానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నీకు వీడియో కూడా ఇస్తాను. మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు అందరూ వాళ్ళ సీట్లలో లేచి నిలబడిగా కోరుతున్నాను. అలాగే నేను అన్నప్పుడు మీ తమ పేర్లు చెప్పుకొని తర్వాత నేను ఏ విధంగా చెప్తున్నా ఆ విధంగా చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరూ డైరెక్ట్ నేర్చుకున్నారా? అందరూ డైరెక్ట్ ఉంటారా? ముందుకు రావాల్సిందిగా కోరడమైనది మెంబర్లందరినీ. డైరెక్ట్ ముందు వచ్చి నిలబడండి. చేతులు అందరూ ముందుకు కోరడమైనది. నేను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గుత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమించినందున వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు రూల్స్ మేరకు నడుచుకుంటూ రైతు ప్రయోజనాలను కాపాడుతానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సమయం తక్కువగా ఉందన్న దయచేసి అందరూ సహకరిస్తారని కోరుకున్నాను. గుత్తి మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నా ఫ్రెండ్ రాన్న ఎవరు రారు. గుత్తి మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి పసుపు సైన్యానికి, జన సైన్యానికి, కాషాయ దళపతులకి, మరీ ముఖ్యంగా ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, ఆత్మీయ నాయకుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి, మన పసుపు దళపతి వెంకట శివుడు యాదవ్ గారికి, కాషాయ దళపతి రాజేష్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వెనకుండి మొత్తం తానే నడిపించినటువంటి యువ నాయకుడు, నా ఆత్మీయ సోదర సమానుడు ఈరోజు మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం జరుగుతలేదు, ఏదో ఒక యువజన మహోత్సవం జరుగుతుంది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. పెద్దయినా ఏదో మా చిన్న వయసులో ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్న, సింగిల్ విండో చైర్మన్ అన్న, పెద్ద పెద్ద మిసాలుండి 60 ఏళ్ల వయసులో లెక్కే తగ్గుతుంది పదవులు మాకు దక్కమైనటువంటి నిరుత్సాహంతో ఉంటుంది. కానీ ఈ రోజు నిజమంటే కూటమి ప్రభుత్వంలో తన అద్భుతమైనటువంటి నాయకత్వంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా దార్శనికమైనటువంటి నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయనకి ఖచ్చితంగా అంటే భాగస్వామిగా ఉండాలి అని చెప్పి తన అద్భుతమైనటువంటి పోరాట ఫలితంతో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు యువతకి ఖచ్చితంగా అంటే
నిజంగా మనస వాచ కర్మణ మా జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో 217 మార్కెట్ యార్డులు కానీ 150 సబ్ యార్డులు కానీ ఉత్సవ గ్రహాలు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంది. కానీ ఈ ప్రభుత్వంతో యువకులని ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తూ మా ప్రభుత్వం నిజంగా అంటే రైతులకి అనుసంధానంగా ఖచ్చితంగా అంటే గిట్టుబాటు ధర విషయంలో ఏమి ఎరువుల విషయంలో ఏమి ప్రతి ఒక్క విషయంలో అండగా ఉండాలనే విషయంతో ముఖ్యంగా యువకులైతే ఈ కాలం టెక్నాలజీని వినియోగించుకుంటూ అద్భుతమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకొని పోతారని చెప్పి మాకి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏది ఏమైనా ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి గుత్తి మండల పట్టణ గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. ఆ పవరే వేరు. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాషాయ దళపతి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ కొనకొండ రాజేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి దండలు కార్యక్రమం ఈ స్పీచ్ అయిన తర్వాత ఉంటుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు గుత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నికకు ఇచ్చేసిన ముఖ్య అతిథులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ ముద్దబిడ్డ అయిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మరో బీసీ ముద్దబిడ్డ వెంకటేశ్వర యాదవ్ గారికి, అలాగే గుంతకల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నీలకంఠ గారికి, మణికంఠ గారికి, యువ నాయకుడు యువ దళపతి మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్న ఈ నియోజకవర్గంలో యువ నాయకుడు ఈశ్వర్ గారికి, నారాయణ స్వామి గారికి, అంకాల్ రెడ్డి గారికి, కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సోదరులారా. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలు అయితేనేమి, దేవాలయ కమిటీలు అయితేనేమి, కూటమి ప్రభుత్వం ఏది తూచా తప్పకుండా సమన్యాయం పాటిస్తూ అందరికీ పదవులు ఇస్తూ ముందుకు పోతుంది. గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ అనే ఊళ్ళో ఊరుతున్నాడు. అది కుదరదు. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 20 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది, ప్రజలకు మంచి చేస్తుంది, ప్రజలతోనే ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నా సోదరులారా. ఆయన చూస్తున్నాం ఈ రోజు ఎక్కడ వచ్చినా బల ప్రదర్శన చేస్తున్నాడు. పెళ్లికి వచ్చిన బల ప్రదర్శన, చావుకు వచ్చిన బల ప్రదర్శన, లేకుంటే రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా బల ప్రదర్శనకు వస్తున్నాడు. మనం చూసాం పెళ్లిలో ఏడో ఊరుకు అనంతపురంలో అనుకుంటా పిడిగుతులు కుదుతున్నారు బౌన్సర్లు. ఏమయ్యా ఈ పరిస్థితి? నువ్వు వచ్చిన చోటల్లో ఏదో ఒకటి రంగు పెట్టి పోతాడు తప్ప ప్రజలకు ఏం చేసింది లేదు, లేకుంటే ప్రతిపక్షంగా సరైన సలహాలు ఇచ్చింది లేదు ఈ ప్రభుత్వానికి. ఎంతసేపు ఉన్నా నేను వెళ్ళిపోతుంది, మీరు తిరిగిపోండి నేను వస్తా, మీరు తిరిగిపోతారు, 4 ఏళ్ళకి మీరు వస్తా, మీరు కళలు కడతాండి సోదరులారా. ఓకే సోదర్, థ్యాంక్ యూ. మీ చేత కాదు, ఇంకెవరి చేత కాదు. పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, కింద దాక్షిణ్యతలు మన చంద్రబాబు నాయుడు గారు, కొన్నిదలు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ 3 పార్టీలు ఎవరి చేత కాదు. ఈ కూటమి ఇలాగే ముందుకు సాగుతుంది. ఏ బాధ్యత ఇచ్చినా ఇవ్వకపోయినా గుమ్మనూరు జయరాం గారి నాయకత్వాన్ని మేము ఎప్పుడు బలపరుస్తూనే ఉంటామని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాం సోదరులారా. ఎందుకంటే తెలియజేసుకుంటున్నాం భారత్ మాతాకి. సభాధ్యక్షులు ఎంకే చౌదరి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జయరామన్న గారికి, అదేవిధంగా మన జిల్లా పార్లమెంటు అనంతపూర్ పార్లమెంటు అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారికి, మరి శివుడు యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. దయచేసి అందరూ ఒక్క నిమిషం అందరూ చర్యలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. సభకు నమస్కారం. సభా అధ్యక్షుడు ఎంకే చౌదరి గారికి, మన ముఖ్య అతిథి అయినటువంటి స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారికి, అదేవిధంగా
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గారికి, జనసేన మణికంఠ గారికి, అదేవిధంగా మన కర్నూలు జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ అంకాల్ రెడ్డి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, మా యువ నాయకుడు ఈశ్వర్ గారికి, అదేవిధంగా గుంతకల్ ఇన్ఛార్జిగా నారాయణ స్వామి గారికి, అందరికన్నా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హాజరు కావడానికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ గారికి, మా తమ్ముడు, అదేవిధంగా వైస్ చైర్మన్ మాలిక్ గారికి, మెంబర్లు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా కూటమి నాయకులు, మండల కన్వీనర్లు, టౌన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా పిఎస్సి చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పత్రికా విలేకరులు, సోదరిములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఒక చరిత్ర, గుత్తి పట్టణంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంతవరకు ఎవరు చేసినా కూడా దాన్ని రికార్డ్ బ్రేక్ గా ప్రతాపం జరిగిందంటే కూటమి నాయకులు అందరినీ కలిసికట్టుగా ఉండేందుకు, మనం కలిసికట్టుగా ఉంటే ఏమైనా చేయగలం అన్నదానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాగనే మనం ఈ నియోజకవర్గం ఒక ఆశ్చర్యకరం, నాకు తెలిసి మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో ఒక యువకునికి ఈ ఎమ్మెల్యే గారు ఒక యువకునికి మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారంటే యువతంతా దీన్ని ఒక్కసారిగా చూడాలి ఎమ్మెల్యే గారి వైపు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలలో ఈ ఉన్న పరిస్థితులలో యువతను బయటికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే, నారా లోకేష్ బాబు గారు అయితే యువతకు ప్రాధాన్యత, మహిళలకు ప్రాధాన్యత అనే భాగంగా మన ప్రతాప్కి ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యత ఇచ్చినాడంటే ప్రతాప్, నువ్వు కూడా పార్టీకి, కూటమి నాయకులను అందరినీ కలుపుకొని ఎంతో బాధ్యతాయుతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రైతులకు అంతా అందుబాటులో ఉండి మెంబర్లు అయితే ఏదైనా కానీ అవసరం ఉన్న వాళ్ళకు పలికి అటు అధికారులకు, రైతులకు అనుసంధానంగా వ్యవహరించాలి. అలాగనే ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి చూస్తున్నాం మన పులివెందుల ఎలక్షన్, ఒంటిమిట్ట ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా సరే ఆయన ప్రతిపక్ష నాయకుడిగానే చెప్పుకున్నాము. పులివెందుల ఎలక్షన్ ఏమైంది, ఒంటిమిట్ట ఎలక్షన్ ఏమైందో ఒక్కసారి కూటమి నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కకోకుండా పోయినాయి. ఇది ఒక మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి ఎలక్షన్ అంటే కూటమి ప్రపంచానికి గాలితో కొట్టుకుపోయే విధంగా వైసీపీ పోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగేసింది. ఎందుకంటే ఆ పులివెందుల నియోజకవర్గానికి నేను కూడా వెళ్ళాను అబ్జర్వర్ గా, అక్కడ క్యాన్వాస్ చేయడానికి. అక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు ఏమన్నారంటే, మాకు 35 ఏళ్ల నుంచి ఓటేసే భాగ్యం కూడా మాకు దక్కకపోవడం ఎంత బాధాకరమో, ఈసారి మేము స్వేచ్ఛగా ఓటేస్తామని ఓటేసి అత్యధిక మెజారిటీతో పులివెందుల జెడ్పీటీసీ లతారెడ్డి గారిని గెలిపించారు. ఇలాగనే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయనకు ఇంకా వేరే ఆలోచన లేదు. ఒకటే, మొన్న రాజధానిలో వర్షాలు పడుతున్నాయి అని ఎక్కడెక్కడివో నీళ్లు అవి సోషల్ మీడియాలో పెట్టి రాజధాని సముద్రాన్ని తలపిస్తుంది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే వాళ్లకు ప్రజలకు మేలు జరిగే విధంగా లేరు. ఎందుకంటే గతంలో 5 ఏళ్ళ నుండి నువ్వు చేసినది ఏమీ లేదు. 3 రాజధానులన్నీ చెప్పి కాలయాపన చేసావు, కానీ మతాలు ప్రాంతాల మధ్యన ద్వేషాలు పెంచావు, కానీ అభివృద్ధి అనేది ఏమాత్రం చేయకోకుండా ఆ విధంగా ఇప్పుడు కూడా వాటర్ వస్తుంది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న నాయకులకు ఒకటే విన్నవిస్తున్నాను, వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేది తప్పుడు ప్రచారమే, ఎక్కడ ఏమీ లేదు. నిన్ననో మొన్ననో టీవీలలో కూడా చూచారు. హైకోర్టు అయితేమి, మన సీఎం క్యాంప్ ఆఫీస్ గారే అయితేమి మొత్తం అన్ని చూపించారు. ఎక్కడన్నా ఏమన్నా మునిగాయా?
ఎందుకు తప్పుడు ప్రచారం? ఎందుకంటే ఈ రాష్ట్రం దిక్కులేని పరిస్థితుల్లో కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళు అక్కలారా మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మనం చేసే అభివృద్ధిని కూడా చెప్పుకుంటూ పోవాలి. అదే విధంగా పోతే మహిళలకు స్త్రీశక్తి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనంత ఈ రోజులు ఇంకా కల్పించలేదన్నారు. నాయనా మీరు చేసిన అప్పులు 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోతే అది గాడిలో పెట్టడానికి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసిపోయినాక ఇప్పుడు ఒక్కొక్కటిగా సూపర్ 6 లో భాగంగా అమలు పరుచుకుంటా ముందుకు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సూపర్ 6 లో స్త్రీశక్తికి మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఆనందించాల్సింది పోయి దాన్ని కూడా వాళ్ళు వేరే విధంగా 5 రకాల బస్సులలో ఉచితంగాని క్లారిటీగా చెప్పారు. మనకే ఇక్కడ ప్రతి మహిళ చూస్తున్నారు. మనకున్న ఆర్డినరీ బస్సు కార్డు నుంచి పై వరకు పెట్టారు. రాష్ట్రం నలుమూలలా ఎక్కడైనా ఉచితం అని చెప్తే ఇంకా మా పరిస్థితి ఏంటని ప్రతిపక్షం పార్టీ వాళ్ళంతా అనుకుంటా దిక్కుదెలకొని పరిస్థితులలో ఇంకా మహిళలకు ఆ బస్సులో ఉచితం లేదు, ఈ బస్సులో ఉచితం లేదని చెప్పుకుంటా మాట్లాడుతున్నారు. మీకు ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒకటే అభివృద్ధితో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక పరుగులు పెడుతుండే విధంగా అక్కడ పెద్ద మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ రాష్ట్రం ఎంతో అభివృద్ధిగా ముందుకు పోతా ఉంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మనం రాబోయే రోజుల్లో ఈ రోజు నియోజకవర్గం రైతులు ప్రతి పల్లె నుంచి వచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు మనం పండుగ ఎలా చేసుకుంటున్నామో రేపు రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా మీరు ఇక్కడ ఉన్న ఎవరెవరు సర్పంచులు అవుతారో జెడ్పీటీసీలు అవుతారో అందరినీ ముందుకు తీసుకునే విధంగా మేము బాధ్యత తీసుకుంటాము. మీరు కలిసికట్టుగా ఇక్కడ గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు, అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ సారథ్యంలో బ్రహ్మాండమైన లోకల్ బాడీ ఎలక్షన్లు ముందుకు పోయామనే ఉద్దేశంగా జరిగే విధంగా చూసుకునే ప్రతి ఒక్కరూ పేరున దీనికి సహకరించి మనం ముందుకు తీసుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షాలను మాత్రం ఎక్కడే కానీ మౌత్ పబ్లిసిటీలో కూడా మీరు మనం సోషల్ మీడియాలలో కొంచెం పట్టించుకోవడం లేదు. అది కూడా మీరంతా కూడా కలిసికట్టుగా మనం ముందుకు తీసుకుపోతే ఇంకా మనకి ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇంకా 10 సంవత్సరాలు మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం చక్కబడదు. ఎలాంటి పరిస్థితులలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. వెంటూరి నడిపించే శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు క్షమించాలి, ఒక పాయింట్ చెప్పాలా. బలుపు బ్యాచ్ కి బ్లూ బ్యాచ్ కి ప్రతి సందర్భంలోనూ మమ్మల్ని విమర్శిస్తుంది. కూటమికి ఏం చేసింది, జనసేనకి ఏం చేసింది, బీజేపీకి ఏం చేసిందని నేను గర్వంగా సగర్వంగా చెప్తున్నా. మా ఆత్మీయ మిత్రుడు సహకారంతో మామూలు సొసైటీ చైర్మన్ పాటి సురేష్ గారికి ఇచ్చారు. పాటి సురేష్ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ గారి కమిటీలో కూడా మా ఓబీఎస్ గారికి ఇచ్చారు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా పలుకు బ్యాచ్ మమ్మల్ని మాత్రం విడగొట్టలేరు. ముఖ్యంగా గుర్తి పడడంలో ఈశ్వర్ గారి దూకుడికి అసలు తట్టుకోలేరు. మా ఈశ్వర్ మాట్లాడతారు ఇప్పుడు. జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. వేదిక ముందున్న పెద్దలందరికీ, వేదిక ముందున్న నా అన్న తమ్ములకి, నా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారాలు. ఈరోజు కాదు, ప్రతిరోజు మనకి మన పార్టీలో, మన కూటమిలో ప్రతిరోజు మనకి పండుగ ఉంటుంది. అలాంటిది ఈరోజు ఒక పెద్ద పండుగ. గుమ్మనూరు జయరాం గారికి టికెట్ అంటే చాలా మంది ముందుకొచ్చి మా కోసం కష్టపడినారు. దాంట్లో ఒకడు ప్రతాప్ అన్న.
మా కోసం కానీ మా పార్టీ కోసం కానీ మా ఫ్యామిలీ కోసం కానీ చాలా కష్టపడినాడు. ఈరోజు నా ప్రతాపన్న ర్యాలీ నుంచి ఇక్కడి వరకు ఎంతమందికి సంతోషంగా కానీ నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఏదైతే నాన్న ప్రమాణ స్వీకారం రోజు ఒక గూస్ బంప్స్ అనేది ఎట్లా వస్తుందో ఈరోజు నా ప్రతాపన్న ప్రచారం ఇది ప్రమాణ స్వీకారం చేస్తుంటే సేమ్ అదే ఫీలింగ్ ఉండింది. నా సొంత అన్న ప్రమాణ స్వీకారం చేసినట్టే ఉంది. తర్వాత పామిడి నుంచి మా మాలిక్ అన్న, ముస్లిం సోదరులు ఎంతోమంది ఉన్నారు, కానీ వేరే పార్టీలో ఎంతో స్ట్రాంగ్ ఉన్నా కూడా అదన్నీ తట్టుకొని వాళ్ళనందరి ఎదిరించి ఈరోజు మన పార్టీ కానీ మా ఫ్యామిలీ కానీ చాలా కష్టపడినాడు మా మాలిక్ అన్న. ఈరోజు చాలా మంది ఇంకా ఉన్నారు. ప్రతి ఒక్కరు మన 3 మండలాల్లో ఈరోజు ఎట్లుందంటే గుంటకల్లో బాగా చేస్తే పామిడిలో బాగా చేయాలా, పామిడిలో బాగా చేస్తే గుత్తిలో బాగా చేయాలని చెప్పి ఒక పోటీతో మనము జనాల్ని ఎక్కడ మనము డబ్బులతో తోలలేదు. ఎందుకంటే మా కూటమిలో మా ప్రేమ కోసం మన కూటమి 3 పార్టీలు ప్రేమతో ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ప్రోగ్రామ్ని హిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. తర్వాత మన సీఎం సారు పిల్లోడు చిన్నోడు అని అనుకుంటే లోకేష్ అన్న యువగణం ఈరోజు వచ్చేది కాదు. అలాంటిది మా నాన్న పిల్లోడు అని చెప్పి నన్ను నమ్ముకోకుండా ఈరోజు ఈకోంటే ఈరోజు ఇంతమంది జనాల ప్రేమను నేను సంపాదించుకోలేకపోతుంటే ఈరోజు 2 మండలాల్లో నన్ను భుజాల మీద మోసుకొని ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సంతోషంగా వచ్చి ప్రతి ఒక్కరు ప్రేమతో మీ ప్రేమను చూపిస్తున్నారు. చాలా 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 ధన్యవాదాలు అందరికీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న నా అన్న తమ్ముడు అక్క చెల్లమ్మలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గుత్తి ఆకాశం నుంచి నక్షత్రాలు రాలావా, సముద్రం ఆతలకుతము అయిందా, సునామీ సృష్టించిందా అన్న విధంగా ఈరోజు గుత్తిలో ప్రపంచం పలికిన గుంటకల్ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి సంవత్సరం అయిన తర్వాత కష్టపడిన ప్రతి కులానికి ప్రతి ఒక్కరికి మేలు చేయాలా, రాజకీయంగా అందరి ముందుకు తీసుకుపోవాలా అన్న నినాదంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలని, అన్ని మతాలని రాజకీయం నేర్పించే చరిత్ర కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మన అందరం కూడా ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి సమానంగా అన్ని కులాలకి రాజకీయ భవిష్యత్ కావాలని ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు చూస్తుంటే ఒక్కసారి
మీ అందరికీ ఏ కులాలకి ఏం న్యాయం జరిగిందనేది కూడా మీకు చెప్తా. ఈరోజు గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయ వాల్మీకి ప్రతాప్, ఉపాధ్యక్షుడు మాలిక్ బాషా కామెడీ ముస్లిం సోదరుడు, అదేవిధంగా చాకలి కులస్తురాలు సుబ్బలక్ష్మమ్మకి ఈరోజు ఈ అవకాశం దక్కింది. అదేవిధంగా హరికృష్ణ ఉప్పర కులానికి చెందిన నాయకుడు, అదేవిధంగా కృష్ణబాయి క్షత్రియ కులానికి చెందిన నాయకురాలు, అదేవిధంగా ఈరోజు భారతమ్మ బోయ కులానికి చెందిన అమ్మ, కవిత కురుబ కులానికి చెందిన వాళ్ళు, నాగవీరమ్మ బలిజ కులానికి చెందిన వాళ్ళు, నాగేశ్వరరావు కురుబ కులానికి చెందిన వాళ్ళు, ఓబయ్య బీజేపీ పార్టీ వాల్మీకి చెందిన వాళ్ళు, మిద్దె ఓబడేష్ జనసేన ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, రంగారెడ్డి గొల్ల కులానికి యాదవ కులానికి చెందిన వాళ్ళు, లక్ష్మమ్మ ఎరుక కులానికి చెందిన వాళ్ళు, సరస్వతి ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, వెంకటేష్ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు. అంటే చూడండి, ఇది అన్ని కులాలకి సమానత్వంగా రాజకీయం ఉన్న ప్రజలు ఈరోజు అందరికీ చాలా సంతోషంగా ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఇది కాకుండా అదేవిధంగా వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్లు, ఇది కూడా అందరికి అన్ని కులాలకి సమానత్వం ఉందని నేను సంతోషంగా ధైర్యంగా చెప్పగలను. తొండపాడు సొసైటీ శివశంకర్ యాదవ్ మన బీసీ కులానికి చెందిన యాదవ్, మామిడూరు సురేష్ జనసేన బలిజ కులానికి చెందిన నాయకుడు, పాముడి శ్రీనివాస్ రెడ్డి ఓసీ కులానికి చెందిన నాయకుడు, గుంటకాల్ తలారి మసనప్ప బోయ కులానికి చెందిన వాడు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటకల్ లక్ష్మీదేవమ్మ సుగాలి, గుత్తి చక్కర చెరువు ప్రతాప్. ఇలా చూసుకుంటూ పోతే ఎంతో మందికి అట్టడుగు వర్గానికి చెందిన దీంట్లో ఈ పదవులు అనుభవించిన ధనికులు ఎవరు లేరు. అందరూ అట్టడికి చెందిన అన్ని కులాలు అన్ని మతాలకి ఈ రోజు ఇదొక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సంతోషంగా ఉందనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. అది కాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలకి సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే సంవత్సరంలో 29 ఉన్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు మన ఆంధ్ర వైపు చూసే విధంగా ప్రజలను ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పచ్చు. అది ఏమంటే ఈరోజు అవ్వాతాతలకి 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా లేదు. 4,000 రూపాయల పెన్షన్ మన ఆంధ్ర రాష్ట్రంలో అవ్వాతాతలకు ఇస్తున్నారంటే అది ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తుంటున్నాం. అది కాకుండా 2వ పథకం దీపం పథకం. అక్క చెల్లెలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో నేను మీ అన్నగా ఉంటానని చెప్పి ఈ రోజు అక్క చెల్లెమ్మలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పచ్చు. అది కాకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళు స్కూల్కి పోవాలంటే పిల్లల్ని చదివించుకోవాలంటే ఎంతో మంది ఎన్నో కష్టాలు వచ్చేవాళ్ళు ఈ రోజు స్కూల్ పంపించకుండా ఇంటిలో కూలి పనికి పోయి ఇచ్చేవాళ్ళు ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటిలో ప్రతి పిల్లవాడు చదువుకోవాలా, ఎంతమంది చదువుకున్న వాళ్ళకి చదువుకున్నా నేను చదివిస్తానని ముందుకొచ్చి
తల్లికి వందనం కార్యక్రమం పెట్టి ప్రతి పిల్లవాడికి అకౌంట్లో మొన్ననే జరిగింది. ఒకటైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా, 10 మంది అయినా తల్లికి వందనం ఇచ్చారంటే ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈ మాట ఒక్కసారి మన అపోజిషన్ లో ఉన్న పార్టీ నాయకులు అంటుండ్రి, నీకి 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 అంటుండ్రు. తెలుసా? అంటుండ్రా? నీకు 15, నీకు 15, నీకు 15 అంటుండ్రి. ఈ రోజు అనేదానికి ఉందా? వాళ్ళకి మకాలు ఉన్నావా? లేదు కదా. ఎందుకు? ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంత మంది ఉన్నా అంతమందికి ఇచ్చే ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అది కాకుండా మొదలే రైతన్నలకు ఈరోజు ప్రతి రైతన్నను ఆదుకుంటా ప్రతి రైతన్న సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పిన విధంగా మొన్ననే రైతన్న అకౌంట్లో రాష్ట్రానికి చెందిన 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2,000 రూపాయలు ఇస్తూ ప్రతి రైతన్నకి 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు 5 కోట్ల ప్రజలున్న నా రాష్ట్రంలో నా అక్క చెల్లెమ్మలకి మాటిచ్చా. అక్క చెల్లెమ్మలారా, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ పోండి, మీరు ఇక్కడి నుంచి గుంటకాల నుంచి విజయవాడ నుంచి గుంటకాల్ ఎక్కడికైనా పోండి, ఏ జిల్లాలోకైనా పోండి, మీ భర్తని డబ్బులు అడగతండి, మీ మామని డబ్బులు అడగతండి, మీ అత్తని డబ్బులు అడగతండి, నేను మీ అన్నగా ఉంటా, మీ బాబు గారిని నమ్ముకోండి అని చెప్పిన విధంగా ఈరోజు బాబు గారికి ఆశీర్వదించి 175 సీట్లలో 164 సీట్లు ఇచ్చిన నా అక్క చెల్లెమ్మకి నేను మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు పుట్టినింటికి పోవాలన్నా, వాళ్ళ భర్త ఇంటికి పోవాలన్నా, వాళ్ళ అన్న ఇంటికి పోవాలన్నా ఫ్రీ 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 బస్. మొన్ననే ఈరోజు ఈ కార్యక్రమం చెప్తుంటే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో అంటున్నారు, మేము ఆంధ్ర రాష్ట్రంలో పుట్టింటే ఈ పథకాలన్నీ వచ్చేటివి కదా అని చెప్పి ఈరోజు పక్కన రాష్ట్రాలు అంటున్నామంటే ఎందుకన్నా 5 కోట్ల ప్రజలు అదృష్టం చేసుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. కాబట్టి రేపు జరగబోయే స్థానిక సమస్యల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఏ పార్టీకైనా ఉందా? ఇప్పుడే మా బీజేపీ సోదరుడు అన్నాడు, అదే మా జనసేన సోదరుడు అన్నాడు, ఈ 3 పార్టీ కలయికలు మీరేమో పగటి కళ్ళలు కంటారేమో కానీ ఎప్పుడు కూడా ఈ 3 పార్టీలు విడిపోవు, ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మొన్ననే మీకు ఒకటి రిజల్ట్ తెలిసింది, పులివెందుల జడ్పీటీసీ. ఈరోజు అక్కడ జడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు తెలుసా? 5 కోట్ల ప్రజలు ఉన్న ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి చెల్లెమ్మ, ప్రతి విద్యార్థికి న్యాయం జరిగింది. ఈరోజు ధైర్యంగా ఓటేసే హక్కు, ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే నిదర్శనం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అపోజిషన్ పార్టీ నామినేషన్ వేయాలన్నా కూడా భయపడాలంటే వాళ్ళ లెక్క చేసి నామినేషన్ వేయకోకున్నట్టు చేసే బాధ్యత కాదయ్యా అపోజిషన్ పార్టీకి. నేను చెప్తున్నా, ప్రేమ, అనురాగం, మేము ప్రజలకు ఇచ్చే వాగ్దానం అన్ని నెరవేర్చాం. కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా, సైకిల్ గుర్తుకి ఓటేయాలని ఒక విధానంతో ఉన్నారు. అపోజిషన్ పార్టీ నామినేషన్ వేయాలన్నా భయపడాలంటే మనం భయపెట్టేది కాదు. నేను భయపడాలంటే వాళ్ళు ఇంకొకరికి ఒక్కరికి నుంచి నేనేమో గుమ్మలో చేరామన్నా
రౌడీ గుండా అని భయపెట్టారేమో అనుకున్నారు. కాదయ్యా, మా నియోజకవర్గం ప్రజలు ఉన్నారు, మా అక్క చెల్లెములు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, అన్ని కులాలకి సమానత్వం రాజకీయం తీసుకుపోతున్నారు. కాబట్టి ఈరోజు అది మీకు భయం ఉంది. ఆ రోజుల్లో మీ పరిపాలన ఎలా ఉంది? మా గుంటకల్ నియోజకవర్గంలో ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రమైన ఎక్కడైనా ఉందా? ఉన్నదా? మీరందరూ ఆ రోజు మా వాళ్ళని జైలు పాలు చేసి కేసులు పెట్టి ఆ దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు నేను మొన్ననే మన ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి 1-to-1 కార్యక్రమంలో చెప్పారు, అయ్యా గమనం చేయడం గుంటకల్లో ఎక్కడ కూడా కేసులే లేవని చెప్పేసి నాకు పెద్ద ఆయన ఆశీర్వదించారంటే ఎంతో మంది అన్నారు ఆ రోజుల్లో. వైఎస్ఆర్ పార్టీ వాడు గొమ్మనూరు చేరం వస్తే వీధికి ఒక రౌడీ అంటాడు, వీధికి ఒక గుండా అంటాడు. నేను చెప్తున్నానయ్యా, మీ పార్టీ నాయకుడికి వీధికో రౌడీ కాదు, వీధికో 50 మంది లీడర్లు తయారు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. కాబట్టి ఇలా చూడండి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చూడండి, అన్ని కులాలకి సమానత్వం రాజకీయం ఈ గుంటకల్ నియోజకవర్గం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. నేను ఇంకా చేసేది చాలా ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ అన్ని కులాలు ఏకమై వస్తే ప్రతి కులానికి న్యాయం చేసే జవాబుదారి నేను తీసుకుంటా. మీ అందరికి మాటిస్తున్నా, ఈ గుత్తి మండలంలో, గుత్తి టౌన్ లో ఇక్కడ ఉన్న మన యాదవ కులస్తులు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు రాజకీయంగా నేను మాట్లాడడం లేదు. ఈరోజు అన్ని కులాలకు సమానత్వం తీసుకుపోతానన్న విధంగా యాదవ సోదరుల మీరందరూ దాంట్లో ఏకమై వస్తే పెద్ద పీట వేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు బహిరంగ సభలోనే యాదవ్ కులస్తులు అందరూ ఏకమై రండి. మీరు ఎవరో మాటలు విని నమ్మకండి, చేసి చూపించే జవాబుదారి ఈ గుమ్మనూరు చేరంకే ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. యాదవ్ కులస్తులే కాదు, కురబ, రజిక, బలిజ, అన్ని కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అన్ని కులాలకి గుంటకల్ నియోజకవర్గం అన్న ప్రతి కులస్తుడికి న్యాయం చేసే జవాబుదారి నేనే తీసుకుంటా. మీరందరూ వచ్చే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకతాటిగా నామినేషన్ వేయాలంటే అపోజిషన్ పార్టీ గుండెల్లో దడబుట్టాలా. నేను ఎలక్షన్ లో అన్నాను, ఇప్పుడు మరొకసారి చెప్తా. నేను వచ్చానంటే రా రా అంటుంటే వచ్చి చూపిస్తే మా వాళ్ళంతా ఇక్కడ వచ్చే రాజకీయం ఉంది. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. కాలాలు ఎగరేసే రాజకీయం చేస్తాం. మీరందరినీ రాజకీయ భవిష్యత్ చేపించే బాధ్యత నాదే. అభివృద్ధి బాటలో నడిపేది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. మొన్ననే పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి 1-to-1 లో కలిసినప్పుడు, అయ్యా పెద్ద ఆయన, నా గుత్తి పట్టణానికి నీళ్ళే లేవు, తాగనీకి ఇబ్బంది అని చెప్పింటే, అదేవిధంగా గుంటకల్ మున్సిపాలిటీకి నిధులు లేవు, ఆ నిధులు ఇస్తే మున్సిపాలిటీ బాగుపడుతుంది అని చెప్పి నేను పెడితే, ఈ రోజు మొన్ననే మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మన గుత్తికి 250 కోట్లు కేటాయించారంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే తగ్గుతుందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా గుంటకల్ మున్సిపాలిటీని అభివృద్ధి నడిపేదానికి 42 కోట్లు ఇచ్చి ఈరోజు గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటలో నడుపుతాననే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మీ అందరికి ఒకటి, జిల్లా మొత్తం పైన 700 కోట్లు ఉంటే
జిల్లా మొత్తం పైన 700 కోట్లు ఉంటే గుంటకల్లికి 300 కోట్లు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకుంటాం. అది కాకుండా ఈ రోజు చూడండి, వర్ణదేవుడు కనిపించాడు. ఏ చెరువైనా ఈ రోజు సముద్రం లెక్క పారుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రనీవాన్ని ప్రవహించి ఈ రోజు ఆంధ్రనీవా చూస్తుంటే 3 నెలల్లోనే పని చేపించి 110 క్యూసెక్లు ఉండేది 250 క్యూసెక్ల పై చిలుకుతో ఈ రోజు ఆంధ్రనీవా చూస్తుంటే సముద్రం లెక్క ప్రవహిస్తుంది. మన నియోజకవర్గంలో ఆంధ్రనీవా ఎక్కడ ప్రవహించినా ఎన్ని గ్రామాలకు వచ్చినా అన్ని గ్రామాలకి నీళ్ళు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మనం చెప్తున్నాం. ఆంధ్రనీవా అందించి మన నియోజకవర్గంలో ఏ పల్లికి వచ్చినా అడిగే పనిలే. ఆడ అవకాశం ఉందంటే రాత్రి నీళ్ళు వచ్చి పైపుని బిగించి నీళ్ళు అందించే బాధ్యత నేనే తీసుకుంటా. ఈ మాట ఎందుకన్నా తెలుసా? ఆ రోజుల్లోనే 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు ఆలూరు బ్రాంచ్ కెనాల్కి ఆంధ్రనీవా నేను తీసుకుపోయా. ఆ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఏమంటాడు, ఆడ గుంటకాలు ఆలూరు జయరాం తీసుకున్నాడు, మీరెందుకయ్యా ఇలా కూర్చున్నారని చెప్పేసి ఎంతో మంది ఆ రోజు మన ఈ నాయకుడిని అడిగిన రోజులు ఉన్నాయి. పాతకొ చెరువు నాయకులు కావచ్చు, వైద్య చెరువు నాయకులు కావచ్చు, బుద్ధి చెరువు నాయకులు కావచ్చు, ఎంతో మంది హేళన చేశారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని. ఈ రోజు అది నాదే ఇది నాదే అన్ని నీళ్ళు రైతన్నలకి కావాలి కాబట్టి ఆ రైతుల కష్టాలు తీర్చుకునేదానికి నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా. ఎక్కడున్నా ఆంధ్రనీవా నుంచి నీళ్ళు వస్తే అక్కడ ఇచ్చేదానికి నేను ఎప్పుడు మీ వెంట ఉంటానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నా. కాబట్టి ఈ రోజు ఇంత బ్రహ్మాండమైన గుత్తి పట్టణంలో అదిరిపోయింది. ఈ రోజు తమ్ముడు ప్రతాప్ అదేవిధంగా అందరూ సీనా కావచ్చు, గోవింద్ కావచ్చు, చౌదరి కావచ్చు, నా కుటుంబం సభ్యులు అందరూ పేర్లు ఇక్కడ ఉన్నారే, అందరూ కూడా ధైర్యంగా ఈరోజు లింగమయ్య కావచ్చు, ఇంకా అందరు ఉన్నారు, పేరున అందరూ ఛాలెంజ్ తీసుకొని మా దెబ్బ ఏమో చూపిస్తాం, మా గుర్తు పౌరేమో చూపిస్తాం, అపోజిషన్ పార్టీకి ముచ్చదిగేటట్లు చేస్తామని చెప్పి మాకు అర్థంగా ఈరోజు అపోజిషన్ పార్టీకి అలాగే దించారు. మీరందరూ కూడా ఇలాగే కలిసి ఉండాలా. అన్ని కులాలకి రాజకీయం తీసుకోబోయే జవాబుదారి నాది ఉంటుంది. మీరందరూ కూడా కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు. కాబట్టి అన్ని కులాలు అందరూ సమానంగా మీరు కలిసి మన గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఇదంతా మాది కాదనా, అంతా ఈశ్వరన్న ఆశీర్వాదం. ఇదంతా సరే, మీ ఈశ్వరన్నదే కావచ్చు, వీడు నా కొడుకైనా నాకే పొడిచిండే ఏదో మా నాన్న చిన్నోడు అని చెప్పి ముందుకు చూసి దానికే మీ అందరూ ప్రేమ అనురాగం పంచాలని మీరేం అంటారు, కానీ నాకే ఎసురు పెట్టిండే ఎందుకు చెప్తా తెలుసా? ఆ రోజు పెద్ద నేను వేరే పార్టీ నుంచి వచ్చినప్పుడు జయరాం 2 జిల్లాల్లో నువ్వు రాజకీయం చేసి 2 జిల్లాల్లో నువ్వు ప్రచారం చేయి, మా పార్టీని గెలిపించు అని చెప్పి పెద్ద ఆయనంటే, మరి ఇక్కడే మా పెద్ద ఆయనంటే నీ కొడుకు ఈశ్వర్కి ఇస్తానని చెప్పినాడు. ఆ రోజు 2024 ఎన్నికల్లోనే నన్ను ఇంత కూర్చోబెడతామంటే నేను అన్నాను, పెద్ద ఆయన నాకు ఇంకా వయసు ఉంది, నాకు పవర్ ఉంది, నీసు మెలసే
ఈశ్వరునికి రక్ష చెప్పి, ఈశ్వర్ ఈసారి మీ నాయుడికి ఇస్తానని చెప్పి ఆ రోజు నాకు ఇచ్చాడు. కాబట్టి చిన్న పిల్లోడు కాదు ఈ అబ్బాయి, నాకే వేసి పెట్టాడు. కాబట్టి నెక్స్ట్ కావాలన్నా మాకు ఎమ్మెల్యే కావాలి ఈ రోజు గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు కావాలని మీరు అనుకుంటే పెద్ద ఆయన నిర్ణయించాలా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన నిర్ణయిస్తే ఒక మాట చెప్తున్నా, ఈ 2 జిల్లాలో చిటికేసి చెప్తున్నా, చూపించే జవాబారి ఈ గుమ్ములు ఫ్యామిలీ చేసుకుంటారని చెప్పి కాబట్టి ఇక్కడికి వచ్చిన నా సోదరులకి, ఇక్కడున్న నా అక్క చెల్లెమ్మలకి, ఇక్కడున్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నాయకత్వం బీజేపీ రమేష్ దయచేసి ఎవరు కోసుకోవద్దని బాబు